నమస్తే అందరికీ. డాక్టర్ పి దినకర్ గారు, డాక్టర్ కె రవికాంత్ రావు గారు యోగా వలన లాభాలు ఏం చెప్పారో చూద్దాం. బెనిఫిట్స్ ఆఫ్ యోగా. చాలామంది యోగా అంటే శారీరక వ్యాయామం అని అనుకుంటారు, కానీ అంతకు మించి లాభాలు ఉన్నాయి. ఇది ఒత్తిడిని దూరం చేయు గొప్ప ఒత్తిడి నివారిణి, స్ట్రెస్ రిలీవర్. యోగా శారీరక మృదుత్వం, సామర్థ్యం మరియు ఊపిరితిత్తుల సామర్థ్యాలను మెరుగుపరుస్తుంది. యోగా శరీరానికి నమ్యత అంటే ఫ్లెక్సిబిలిటీను పెంచుతుంది. నమ్యత అనగా సాగే గుణం. ఇది కండరాలకు నమ్యత, కణజాల మృదుత్వం కలగజేసి శరీరం తేలికగా బాగుండేలా దోహదం చేస్తుంది. యోగా సామర్థ్యం, స్ట్రెంగ్త్ని మెరుగుపరుస్తుంది. కొన్ని యోగా రీతులు, స్టైల్స్ చాలా ప్రభావవంతమైనవి లేదా సత్వగలవి. ఏ రకమైన యోగా సాధన పద్ధతి అయినా శరీర ప్రధాన సామర్థ్యం, కోర్ స్ట్రెంగ్త్ను పెంచడానికి ఉత్తమమైనదే. యోగా సాధనలో అపక్రమములైన భంగిమలు అంటే బ్యాడ్ పోస్చర్స్ సైతం సరిచేయబడతాయి. యోగా ప్రాణాయామం రెండు సాధన చేయడం ద్వారా ఊపిరితిత్తుల కుహర వైశాల్యం పెరిగి శ్వాస మెరుగవుతుంది. చాలా వరకు యోగ విధానాలు ప్రత్యేకించి దీర్ఘ గాఢ శ్వాస అంటే లాంగ్ అండ్ డీప్ బ్రీతింగ్ లను గూర్చి పేర్కొన్నాయి. తద్వారా ఇది ఊపిరితిత్తుల సంకోచ వ్యాకోచాల పని సామర్థ్యంను మెరుగుపరిచి శ్వాస ద్వారా గరిష్టంగా ఆక్సిజన్ కలిగిన మంచి రక్తం శరీరంలోని అన్ని భాగాలకు సక్రమంగా సరఫరా చేయబడుతుంది. యోగా ఇది రక్తపీడనాన్ని అంటే బ్లడ్ ప్రెషర్ని, గుండె లయబద్ధంగా కొట్టుకోవడాన్ని అంటే హార్ట్ బీట్ సక్రమంగా నియంత్రిస్తుంది. యోగా శరీర ఉష్ణోగ్రతను నిరంతరం సాధారణ స్థితిలో ఉంచి శరీరంలో గల కంపు కొట్టే మలినాలను చెమట రూపంలో తొలగించడాన్ని దూరం చేస్తుంది. శరీర దుర్వాసన దూరం చేస్తుంది. సాధారణ బరువు సాధించి నిద్రలో శబ్దం అంటే గురకను యోగా దూరం చేస్తుంది. శ్వాసను పట్టి ఉంచే సమయం, పటుత్వ సామర్థ్యం అంటే గ్రిప్ స్ట్రెంగ్త్ మెరుగుపడుట, చతురత నైపుణ్యం అంటే ఐ ఫింగర్ కోఆర్డినేషన్, కంటి చూపు సమన్వయం వంటి చోదక వ్యవస్థలన్నీ యోగా ద్వారా మెరుగవుతాయి. యోగా శరీరంలోని అంతర్గత అవయవాలకు స్వచ్ఛత అంటే ప్యూరిఫికేషన్ను చేకూర్చును. రక్త ప్రసరణ మార్గాలను శుద్ధి చేయును. శ్వాస జీర్ణ వ్యవస్థలను శుభ్రపరిచి అవాంఛిత అసంబంధ పదార్థాలను అంటే ఫారిన్ మెటీరియల్ను విసర్జింప చేయును. యోగా నిరోధక వ్యవస్థను జాగృతం చేసి రక్షక వ్యవస్థను పెంచి శరీరంలోని వ్యాధులను దూరం చేసి ఆరోగ్యంగా ఉంచును. హానికారక వ్యాధి కారకాలను శరీరంలో విస్తరింపచేయకుండా పరిరక్షణ ఇమ్యూనిటీ కల్పించును. కీళ్ళవాతం అంటే అర్థరైటిస్, వెన్నునొప్పి అంటే బ్యాక్ పెయిన్, బోలు ఎముకల వ్యాధి అంటే ఆస్టిరియోపోరోసిస్, అధిక అల్ప రక్త పీడనం, అస్తమా, చక్కెరవ్యాధి అంటే డయాబెటీస్, మూర్ఛ అంటే ఎపిలిప్సీ, తలనొప్పి, గుండె జబ్బులు, ఊపిరితిత్తులు గట్టిపడుట అంటే మల్టిపుల్ స్క్లెరోసిస్ వంటి వాటిని నయం చేయు చికిత్సా పద్ధతిని యోగా కల్పిస్తుంది. యోగా సాధన ద్వారా తగిన మానసిక ఆరోగ్యం, తాత్విక విధుల నిర్వహణ సాధ్యమవుతుంది. ఏకాగ్రత, జ్ఞాపక శక్తి, ధ్యానం, అభ్యసన సామర్థ్యం పెంచడంలో మరియు స్థిర చిత్తం, స్వచ్ఛమైన ఆలోచనలు అనుభూతులను కలుగజేయటంలో యోగా తోడ్పడు. స్వీయ చైతన్యం సెల్ఫ్ అవేర్నెస్లోని సారమును గ్రహించడంలో వ్యక్తిలోని ఆత్మవిశ్వాసం, శక్తి సామర్థ్యాలను, స్వీయ క్రమశిక్షణ మరియు స్వతసిద్ధమైన ఇంట్రిన్సిక్ ప్రేరణా శక్తి, స్వీయ అంగీకారం సెల్ఫ్ యాక్సెప్టెన్స్
ఆత్మసాక్షాత్కారాలకు అంటే సెల్ఫ్ యాక్చువలైజేషన్లకి యోగా దోహదం చేయను. అసాధారణ వ్యాకులత అంటే అన్యూజువల్ యాంగ్జైటీ, నిరాశ అంటే డిప్రెషన్, అస్థిరత్వ భావనలు అంటే ఇన్స్టెబిలిటీ వంటివి మనిషి బుద్ధి జ్ఞానాభివృద్ధిని అడ్డుకుంటాయి. యోగా ద్వారా అవి సరిదిద్దబడతాయి. నిర్బంధంగా ఉన్న ఇంద్రియాలను అదుపు చేయుటకు ప్రతి ఒక్కరికి యోగ సాధన అవసరం. ఇంద్రియాలను జయించి ఫలితంగా ఇంద్రియ నిగ్రహం పాటించడంలో వ్యక్తిగత యోగా సాధన తోడ్పడును. అసాధారణ కోపం, నకారాత్మక ఉద్వేగాలైన ఈర్ష్య, అసూయ, ద్వేషం, విరోధం వంటివి వ్యక్తిగత యోగా సాధన ద్వారా దూరమవుతాయి. వ్యక్తిగత సామాజిక క్రమశిక్షణ సమన్వయంలో భాగంగా కావాల్సిన ఉద్వేగాలను కలుగజేయడంలో తోడ్పడును. వ్యక్తిగత యోగా సాధన ద్వారా తగిన నియమబద్ధ ఉద్వేగ స్థాయిని కనబరిచి సమతుల్యతను, తగిన వ్యక్తిగత సామాజిక నడతను సాధించగలరు. సామాజిక ఉపద్రవాలైన కీడులు, మోసం, మాయ, మత్తుమందు, బానిసత్వం, లంచం, మద్యపానం, నల్లబజారు, హింస, నేరం, హత్య వంటి వాటిని దూరం చేసి ధర్మ మార్గంలో వ్యక్తిని నడిపే అవకాశంను యోగా సాధన కల్పిస్తుంది. యోగ సాధన ద్వారా తనలో గల యోగశక్తిని వృద్ధి చేసుకొని తనను తాను అవగాహన చేసుకుంటాడు. ఇతరులతో అన్యోన్యంగా హార్మోనీ ఉండడంలో సర్దుబాటు తత్వం, సమైక్యత భావం, గ్రేటర్ సోల్ వంటి గొప్ప తాత్విక భావనలు కల్పించడంలో యోగా తోడ్పడదు. ఇంకే యోగా చేయండి, యోగా ఫలితాలు పొందండి. థ్యాంక్ యూ యూవర్స్, థ్యాంక్ యూ సబ్స్క్రైబర్స్. మీ జయ ప్రకాష్, యోగా ఇన్స్ట్రక్టర్, ఎస్ వ్యాస యూనివర్సిటీ, బెంగళూరు.